మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుభ సమయంలో బైబిల్లో నుండి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చివరి మాట చదువుతున్నాను. మీరు ఈ వెర్రి పని చేయకుడి. ప్రతిసారి ఏదో ఒక భాగాన్ని బైబిల్లో తీసుకొని ఆ అంశం మీద మీతో మాట్లాడటానికి ప్రభువు మహాకృపను కనికరమును చూపుతున్నారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలన్నీ మన ప్రయోజనము కొరకే వ్రాయబడి ఉన్నవి. కొన్ని పాటించలేము అని తీసివేయటానికి వీల్లేదు. కొన్నిటిని మనకు అనుగుణంగా కలుపుకోవటానికి అవకాశాలు లేవు. ఒక దైవ సేవకుని గనుక ప్రతి అంశాన్ని మీకు బైబిల్లో నుండి చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది గనుక ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఇదిగో ఈ అంశాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ 19వ అధ్యాయం అంతా తర్వాత మీరు చదువుకోనండి. ఒక సహోదరుడు తన అత్తగారి ఇంటి దగ్గర నుండే అని చెప్పాలి, తన భార్యను తీసుకొని తన గ్రామానికి వెళ్తున్నారు. ఆయన ప్రయాణంలో ప్రొద్దు కృంకినప్పుడు ఓ గ్రామంలో ఆగి ఒక ఇంటి యజమానుని తన విషయాలన్నీ చెప్పారు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు తన ఇంట ఈ దంపతులను చేర్చుకున్నాడు. రాత్రి వేళ ఆ పట్టణస్థులందరూ ఈయన గారి దగ్గరకు వచ్చి, నీ ఇంట ప్రవేశించినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వారిని మేము పాడు చేయాలి అని ఆ ఇంటిని చుట్టుముట్టారు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఈ మాటలు చెప్తున్నారు, మీరు ఈ దుష్కార్యం చేయమాకండి. వారు నా ఇంటి నీడకు వచ్చారు. ఈ దుష్కార్యం మీరు చేసి దేవుని దృష్టిలో దోషులు కావద్దు. దయచేసి నా మాట వినండి అని అక్కడ వారి ప్రవర్తనను బట్టి 23వ వచనములో కింద మాట అంటారు, మీరు ఈ వెర్రి పని చేయకుడి. మరొకసారి చెప్తున్నానండి, మీరు ఈ వెర్రి పని చేయకుడి. భౌతిక ప్రపంచంలో ఈ రోజున ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. వారి ప్రవర్తనను బట్టి వెర్రితనముగా ప్రవర్తించి తమ వ్యక్తిగత జీవితమును, వారి కుటుంబ వ్యవస్థను చేతులారా పాడు చేసుకునే వ్యక్తుల్ని నేను ఎందరినో కళ్ళతో చూస్తూ ఉన్నాను. సహజంగా వెర్రివారు, వెర్రోడు అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? పిచ్చివాడు అని అర్థం. పిచ్చి వాళ్ళను వెర్రోళ్ళు అంటారు. అసలు ఈ పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అని ఎందుకంటారు తెలుసా? జ్ఞానము వివేకము లేనటువంటి వ్యక్తులను ఏమండి వెర్రోళ్ళు అంటారు. వారి జ్ఞానం, వివేకం, ఈ వివేచన పరీక్షించే అనుభవాలు వారి జీవితంలో ఏమండి ఉండవు. అలాంటి వ్యక్తులను ఏం చేస్తారంటే పిచ్చోడురా, వెర్రోడు అంటారు.
ఈ పిచ్చోళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా, పాడైపోయిన చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు, పూర్తిగా ఏమండి గడ్డం పెంచుకుంటారు, జుట్టంతా పెంచుకుంటారు, ఇక ఏదో చిత్తు పేపర్లను కూడా ఏమండి మూట కట్టుకొని అదేదో పెద్ద ఆస్తులు అన్నట్లు మోసుకుంటూ వెళ్తుంటారు రోడ్ల మీద. ఎవరి మీదనా రాళ్ళు విసురుతూ ఉంటారు. అంటే మీకు అర్థమైందండి, వారిలో ఉన్నటువంటి జ్ఞానము వివేకము లేనప్పుడు వారిని వెర్రోళ్ళు లేక పిచ్చోళ్ళు అంటారు. ఆ పిచ్చోళ్ళు ఏం చేస్తారో వారికే తెలీదు. తనకు తాను హాని చేసుకుంటారు. ఎవరైనా ఎదుటి వ్యక్తులు కనబడితే వారికి హాని చేస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో కూడా లోకపరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు కొన్ని పర్యాయాలు వెర్రివారిగా ప్రవర్తించినటువంటి వారు లేకపోలేదు. ఆత్మీయులు అనుకొని బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఏమండి కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో వెర్రివారిగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు లేకపోలేదు. లేఖనాలు అక్కడక్కడ మనకు వ్రాయబడింది. 102వ కీర్తన 8వ వచనాన్ని మీరు నోట్ చేయండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, కొంతమందికి కోపం వస్తుందట. ఆ కోపం ఎలాంటి కోపమో తెలుసండి? వెర్రి కోపం అట. పిచ్చోడికి కోపం వస్తే ఇక చూడండి, వెర్రోడికి రాయి దొరికింది అనుకోండి, ఆ సరిహద్దుల్లో ఎవరు ఉండరు. బలం లేనివాడే, కానీ అతని చేతికి ఒక రాయి దొరికింది అనుకోండి, ఎక్కడ కొడతాడు అని చెప్పి ఆ కోపంలో ఎవరి మీద విసురుతాడు అని చెప్పి అడావుడిగా పరుగులెత్తుతూ ఉంటారు. కారణం ఏంటంటే పిచ్చోడు అతడు. కొంతమందికి కోపం వస్తుందట, అర్థం పర్థం లేనటువంటి కోపం. అలాంటి వ్యక్తుల గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, వెర్రి కోపముతో. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 33వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది మాటలాడే మాటలు వెర్రి మాటలు మాట్లాడతారట. కొన్నిసార్లు చూడండి, వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వెళ్తారో మనకు తెలియదు. వారికి వారేం మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు అర్థం ఉండదు, ఆ మాటలకు స్పష్టత ఉండదు. పిచ్చోళ్ళు కదండి, మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కొందరి మాటలట వెర్రి మాటలు అని వాక్యం చెప్తుంది. ఏమండి, యేసు ప్రభు రోజుల్లో కూడా ఇలాగే రాయబడింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనాన్ని నోట్ చేయండి. యేసుక్రీస్తు మీద ఏం చేయలేక వెర్రి కోపము చూపుతున్నారట. అప్రియమైన సహోదరులారా, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, ఎలీషా రోజుల్లో కూడా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం ఈ చోట్ల వ్రాయబడిందండి. అక్కడ వెర్రి ద్రాక్ష చెట్టు ఒకటి ఉంది. బైబిల్లో ఇలా వెర్రి మాటలని, వెర్రి కోపమని, వెర్రి ద్రాక్ష చెట్టు అని ఇలా వ్రాయబడి ఉన్నాయండి. ఇవన్నీ సాధారణంగా తెలుసు మీకు. కానీ కొన్నిసార్లు లోకస్తులు వెర్రివారి వలె ప్రవర్తించారు. కొన్నిసార్లు బైబిల్లో ఆత్మీయులు అనుకునేవారు కూడా వెర్రివారి వలె ప్రవర్తించారు. అసలు ఈ వెర్రితనానికి వెళ్ళటానికి కారణం ఏమిటి? కొంచెం లేఖనాల్లో మనం ధ్యానిస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. 2-3 విషయాలు చెప్తాను, గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం మొదటి అధ్యాయంలో, ఈ మొదటి అధ్యాయంలో 18వ వచనంలో దైవజనుడైన పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారండి. సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. చూశారండి, సిలువను గూర్చినటువంటి వార్త, ఆ సిలువలో వచ్చే ఆశీర్వాదం యొక్క విలువ తెలియనటువంటి వారట వెర్రులట. ఇంకా మీరు 20వ వచనం కూడా నోట్ చేయండి. చాలామంది లోక సంబంధమైన జ్ఞానముతో నడిపించబడుతున్నారు. పౌలే చెప్తారు, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. పౌలు ఏం చెప్తారు, మేమేమో యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమని వ్రాయబడింది. 25వ వచనాల్లో కూడా మీరు గమనిస్తే పౌలు గారు బోధించిన బోధ ఏమిటంటే, ఈ లోకంలో మీరు ఎంత జ్ఞానులైనా, ఎంత వివేకంగా ప్రవర్తించినా, ఎంత మేము శాస్త్రవేత్తలము, పాండిత్యము చెందినటువంటి వ్యక్తులము, ప్రవీణత నొందిన వారిమి, పెద్ద మేము సైంటిస్టులము అని చెప్పుకుంటూ ఉంటారే మీ జ్ఞానం చేత. మీ జ్ఞానము చేత యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించకపోతే, అలా అంగీకరించకపోవటమే మీ అజ్ఞానం. అలా అంగీకరించకపోవటమే నీలో జ్ఞానము లేదు, నీలో వివేకము లేదని అర్థం. భౌతిక ప్రపంచంలో చాలామందిని గమనిస్తానండి. మాకు జ్ఞానం ఉంది అందుకే ఈ కుక్కర్ కనిపెట్టాము, మాకు జ్ఞానం ఉంది అందుకే మేము ఏమండి గ్యాస్ స్టవ్ కనిపెట్టాము, మాకు జ్ఞానం చాలా ఉంది అందుకే మా జ్ఞానం చేత ఇది సైకిల్ని కనిపెట్టాము, ఎన్నో యంత్రాలని ఆకాశములో ఎగురుతున్న ఏమండి రాకెట్లు కనిపెట్టాము, విమానాలు కనిపెట్టాము, ఏమండి హెలికాప్టర్లు కనిపెట్టాము అని ఎన్నో యంత్రాల గురించి చెప్పుకుంటూ వెళ్తారు. యేసన్న గారు వారి ప్రసంగాల్లో ఎప్పుడు వాడే మాట, మీరు ఏ యంత్రాన్ని కనిపెట్టినా మీ జ్ఞానము చేత యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించటం లేదు. చాలామందిని చూడండి, వస్తారు అప్పుడప్పుడు గొడవల పండుగ, కొంతమంది పొలిటికల్ వారు, ఓ మేము క్రిస్టియన్ స్కూల్లో చదివాము అంటారు, మంచిది. క్రైస్తవులంటే చాలా ఇష్టం అంటారు, మంచిది. ఆ రోజుల్లో నేను 23వ కీర్తన చదివాను అంటాడు, ఇంకొక ఆయన 91వ కీర్తన చదివాను అంటాడు, మంచిది. ఆఖరికి చెప్పి యేసు ప్రభు శాంతిమూర్తి, సాత్వికుడు, ప్రేమమూర్తి, కరుణామూర్తి అన్నీ చెప్తారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అన్నీ చెప్తారు, కానీ ఏమండి ఒప్పుకోరు, దానికి తగిన జీవితం జీవించరు, సరైన మారు మనసు పొందరు, క్రీస్తుకు ఏమండి బద్ధులుగా మార్చబడరు. ఇలాంటి వారిని మనసులో పెట్టుకొని పౌలు అంటారు, సిలువను గూర్చినటువంటి వార్త మీకు వెర్రితనముగా ఉంది, రక్షింపబడుచున్న మాకు అది దేవుని శక్తి. ఈ మాటలు వినుచున్నప్పుడే నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు సశరీరుడిగా వచ్చారు, ఆయన ఎందుకు 33.5 సంవత్సరాలు ఏమండి ఈ లోకములో సశరీరుడిగా జీవించారు, ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, శక్తిగల కార్యములు ఎలాంటివో, చివరికి ఆయన సిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి ఆయన ఎలా తిరిగి లేచారో ఈ రోజున ప్రపంచమంతా ఒప్పుకుంటున్నటువంటి సత్యం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, యేసుక్రీస్తు
ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంపూర్ణ సత్యం మీకు తెలియాలి. ప్రపంచపు ఏమండి నలుమూలల ఈ రోజున సువార్త ప్రకటించబడుతుంది. ఏమిటా సువార్త? సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన శుభవార్త. మరోసారి చెప్తున్నాను, సిలువను గూర్చిన శుభవార్త. ఆ సిలువను గూర్చినటువంటి శుభవార్తలోనే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సిలువలో యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం ఉంది. ఆయన రక్తములో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన గాయాల్లో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన ప్రాణం పెట్టిన దానిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన మృతుల్లోని తిరిగి లేచుటలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చాలామంది తెలియదండి. బాగా గమనించండి. యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడినప్పుడు ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సైనికులు, భటులందరూ యేసు ప్రభుని సిలువలో చూస్తూ హేళన చేశారు. చూసారా? ఆ సిలువ విలువ తెలియక వెర్రోళ్ళలాగా ప్రవర్తించారు. ఒక ఆయన అంటాడు, నువ్వు ప్రవక్త అయితే, నువ్వు ఏలియావు అయితే, నువ్వు యోహాను అయితే ఆ సిలువ మీద నుండి దిగిరా. హేళన అంటే ఆ సిలువ విలువ తెలియదు, వెర్రోళ్ళలాగా ప్రవర్తించారు. ఇంకొక ఆయన ఏమంటారు తెలుసండి? ఆయన వస్త్రాలన్నింటినీ తీసుకొని మనం పంచుకుందామా అని సీట్లు వేస్తాడు ఇంకొకడు, వీరోళ్ళు. ఇంకొక ఆయన ఏం చేస్తాడు తెలుసండి? యేసుప్రభుని ఒక దెబ్బ కొట్టి, నువ్వు ప్రవక్తవైతే నిన్ను కొట్టిన నా పేరేంటో చెప్పు అన్నారు. ఎందుకండి ఇలా ప్రవర్తించారు? ఆ సిలువ విలువ తెలియక సిలువను గూర్చిన వార్త వెర్రోల్లాగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనములో దైవజనుడు పౌలు గారి మాట చెప్తారు. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడాట క్రీస్తు సిలువకు అనేకులు శత్రువులుగా ఉన్నారు. చూశారండి? అంటే సిలువలో వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాల్ని అనుభవించని వారు, క్రింద ఇంకొక మాట లింక్ చేశారు చూడండి, వారి కడుపే వారికి దేవుడు. వారి కడుపే వారికి దేవుడు. మీకు అర్థమైందండి? ఇది ఆత్మీయుల గురించి చెప్పే మాట. భక్తి రంగములో మేము పిలువబడి, మేము దర్శనం పొందుకొని ప్రతిష్ఠించుకొని, మేము సేవా జీవితంలో కొనసాగుతున్నామని చెప్పుకునేవారు, విశ్వాస జీవితంలో మేము కొనసాగుతున్నామని చెప్పుకునే విశ్వాసులు ఎందుకు యేసుక్రీస్తు సిలువని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు వీరు? కడుపు పోషణ కొరకు. అందుకే వ్రాయబడింది, వారి కడుపే వారికి దేవుడు. కడుపు పోషణ కొరకు కాదు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేది, యేసుక్రీస్తు సిలువను అంగీకరించేది ఆత్మరక్షణ కొరకు అంగీకరించాలి. కడుపు పోషణ కొరకు యేసుక్రీస్తుని అంగీకరించాల్సిన అంత అవసరమే ఉందండి. లోకంలో అందరూ బ్రతకట్లేదా? పుతోను దయ్యం పెట్టినటువంటి వ్యక్తి చెప్తారు, ఆమె జాతకాలన్నీ చెప్పి యజమానులకు బహు లాభం కలగజేస్తుంది. అప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ దయ్యం పట్టిన వ్యక్తి చెప్తారు, మన యొద్దకు వచ్చిన వీరు సర్వోన్నతుడగు దేవునికి సేవకులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరుస్తారు. సిలువను గూర్చిన వార్త మీకు రక్షణ సువార్త. ఇది ఆత్మక రక్షణ కలగజేసే సువార్త. ఈ రోజున అనేక మంది సేవకుల నోట వస్తున్నటువంటి సిలువను గూర్చిన వార్త మీకు లోకస్తులైనా లేకపోతే ఆత్మీయులైనా సరే ఇది వెర్రితనంగా భావించుకోకూడదు. అది తెలియని వారే వెర్రివారు. ఆ సంగతిని గమనించాలి.
మనందరికీ బాగా తెలుసండి. బైబిల్లోనే ఎక్కువగా వెర్రివాడు అంటేనే మనకు బాగా గుర్తొచ్చేది ఎవరంటే లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఈ ముందు మాటలు కూడా మీరు కొంచెం గమనించండి. ఒక ధనవంతుడు ఆ సంవత్సరం వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయంలో బాగా లాభం కలిగింది. ధాన్యం సమృద్ధిగా ఆయన కళ్ళకు కనిపించింది. ఆ విస్తారమైనటువంటి ధాన్యమును తన కళ్ళతో చూస్తూ పాత కొట్లను తీసి క్రొత్త కొట్లు పెట్టి ధాన్యాన్నంతా స్టోర్ చేసుకొని అనేక సంవత్సరాలకు నిల్వ చేసి ఇక తర్వాత ఆయన అనుకుంటారు ఈ విధంగా, నా ప్రాణమా సంతోషించుము, సుఖించుము, తినుము, త్రాగుము. ఈ మాటలు ఉంటాయి అక్కడ. బైబిల్ చరిత్రలు అందరికీ తెలిసిన సాధారణమైన మాటలు ఇవి. నా ప్రాణమా సంతోషించు, సుఖించు, తిను త్రాగు, తిను త్రాగు, తిను త్రాగు. 20వ వచనంలో దేవుడు ఆ రాత్రి అతని దగ్గరకు వచ్చి ఏమన్నారు? ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిందంతా ఎవరికి చెందుతుంది? చూసారా? ఇప్పటి వరకు నువ్వు సంపాదించావే, ఆ సంపాదించిందంతా ఎవరికి చెందుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. ఆ వచనం రాయబడింది అక్కడ, ఓ ఈ వెర్రివాడా. ఏమిటి ఈయన వెర్రితనం? ఆస్తుల విలువ తెలుసు, భూముల విలువ తెలుసు, తన కుటుంబ విలువ తెలుసు. పాత కోట్లన్నింటినీ మార్చి కొత్త కోట్లు పెట్టుకోవాలని ఇవన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియంది ఏమిటంటే ప్రాణమ విలువ తెలియదు. ప్రాణమ విలువ తెలియని వెర్రితనం. కొంచెం గుర్తించాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ప్రాణ విలువ తెలియట్లేదు. ఈ ప్రాణాన్ని ఎవరు ఇచ్చారు? ఈ ప్రాణమును ఎవరు పోశారు నాకు? నేను ప్రాణముతో ఉన్నానంటే దానికి కారకులు ఎవరు? నా ప్రాణము ఎవరి స్వాధీనములో ఉంది? నా జీవము ఎవరి ఆధీనములో ఉన్నది అనే సంగతి చాలామందికి తెలియదు. ఈ రోజున తెలియక వెర్రివారిలాగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి స్వాధీనములో ఉంది జీవమైన ప్రాణమైన? నాబాలు భార్య చెప్తారు ఒక రోజున దావీదుతో, మా వారు నిన్ను చంపటానికి అతడు ఎంతటి వాడు, నీ శత్రువులను ఒడిశాలలో రాయిని వేసినట్లుగా విసిరివేస్తాడు దేవుడు. అసలు నీ ప్రాణం, నీ జీవం దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు మూటలో దాచబడింది దావీదు. దావీదు ప్రాణము దేవుని యొద్ద జీవపు మూటలో దాచబడింది, కట్టబడింది అనే సంగతిని మీరు గుర్తించండి. నా ప్రియమైన సహోదరులారా, ప్రాణము ఎవరి స్వాధీనములో ఉందో తెలియక తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించి, తన ప్రాణముతో దేవుణ్ణి ఆరాధన చేసి, తన ప్రాణముతో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ ధ్యానించమని చెప్పుకోకుండా తన ప్రాణముతో తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటారండి. బైబిల్లో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం
ప్రాణము విలువ తెలియనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ. బెల్షస్సర్ అనే రాజు. 23వ వచనంలో దానియేలు అంటారు, నీ ప్రాణమును నీ సమస్త మార్గములను ఎవరి వశములో ఉన్నాయో ఆయనను నీవు స్తుతించలేదు. ఆ రాత్రి గోడ మీద ఒక వ్రాత ఈయన చూడటానికి, కాళ్ళు చచ్చిపడిపోవటానికి, ఆయన చరిత్ర ఆ రోజుతో ముగించిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దానియేలు అంటారు, నీ ప్రాణము ఏ దేవుని వశములో ఉన్నదో ఆ దేవుని నువ్వు గనపరచలేదు. ప్రాణముతో ఎప్పుడు చెప్పుకోవాలి? మనకిచ్చినటువంటి ప్రాణముతో కానివ్వండి, మన సమస్తముతో దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు చూడండి, వారిని వారు ఘనపరచుకోవడం తెలుసు, కుటుంబ సభ్యులను ఘనపరచుకోవడం తెలుసు, లోకంలో వారికి ఇచ్చినటువంటి హోదాలను ఘనపరుచుకుంటున్నారు. కానీ ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నారు. ప్రియమైన సహోదరులారా, దేవుడు చూస్తూ ఉంటారు. చూసి 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 చివరికి ఏమంటారంటే ఇదే మాట అంటారు, ఓయి వెర్రివాడ, ఓయి వెర్రివాడ, ఇదే అంటారు. మహామహులు మనకు తెలుసు ఏమండి, రాజ్యాలను సంపాదించుకున్న వ్యక్తులు తెలుసు, పదవులను సంపాదించుకున్న వ్యక్తులు తెలుసు, ప్రపంచాన్నంతా ఏలుబడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. చివరికి జరిగింది ఏమిటండి? వారు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అందుకే యేసుప్రభు అంటారు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఏమన్నారండి? ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన కొరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకి ఏమి ప్రయోజనము? చూశారండి, ఈ రోజున ప్రాణాన్ని కాపాడుకొని ప్రాణ విలువ తెలుసుకొని నడిపించబడేవారు అరుదు. లోకమంతా సంపాదించుకుంటున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. మీకేం ప్రయోజనం? మరొకసారి చెప్తున్నా, మీకేం ప్రయోజనం? ఎంతమందిని చూస్తున్నామండి, కోట్ల ఆస్తిని సంపాదించుకున్న వ్యక్తులు ఒక రోజున లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదా? రాజ్యాలన్నిటినీ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వ్యక్తులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదా? అందుకే సామెతల గ్రంథంలో వ్రాయబడిందండి, ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, ఓ ప్రపంచమంతటిని స్వాధీనములో ఉంచుకునే వ్యక్తి కంటే కూడా తన మనస్సును స్వాధీనములో ఉంచుకున్నవాడు శ్రేష్ఠుడు. బహు జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. ఎవరో బైబిల్లో వెర్రివారి గురించి వ్రాయబడిందిలే అనుకోవద్దు. ఎక్కడ ఆ వెర్రి ప్రవర్తన నేను ప్రవర్తిస్తున్నాను, దేవుని దృష్టిలో నేను వెర్రివానిగా ఉండకూడదు అని ఈ అంశంలో మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయులైనటువంటి వ్యక్తులు కూడా చూడండి, ఒక మాట మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనమును నోట్ చేయండి. ఈ 13వ వచనములో ఒకసారి దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. ఆకీషు రాజు ఎదుట ఓడిపోయాడండి. వారు దావీదును పట్టుకున్నారు. దావీదు ఒక్కసారి తనను తాను పోల్చుకుంటున్నాడు. ఒకసారి ఆ రాజును చూస్తున్నారు, ఆ సైనికులను చూస్తున్నారు. మీరు ఆ 13వ వచనం కిందంతా మీరు చదువుకోనండి. ఏమని రాయబడిందంటే, దావీదు వెర్రివాని వలె ప్రవర్తిస్తున్నాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? వెర్రివాని వలె చర్య మార్చుకున్నాడు. చూడండి, ఉమ్మంతా గడ్డ మీద కార్చుకున్నాడట.
ఏదో అలా వెళ్తున్నారు, అక్కడ తలుపులు వేసి ఉంటే ఆ తలుపుల మీద ఏదో గీతలు గీస్తారు, పిచ్చి గీతలు. అలాగే ఉంది అక్కడ కదా, పిచ్చి గీతలని గీస్తున్నారు. ఉమిని గడ్డం మీద కార్చుకుంటున్నారు. అసలు రాజుగారికి ఒకలాంటి ఆలోచన వచ్చింది. అసలు ఆ బెత్లెహేమీయుడైనటువంటి దావీదేనా ఈ దావీదు? దావీదు పరాక్రమ కలిగిన బలాఢ్యుడు కదా, ఆ రోజున గొలియాతును చంపిన వీరుడే, సింహాన్ని చంపిన వాడే, ఎలుగుబంటును తరిమిన వాడే, సైన్యానికి ముందు నడిచిన వ్యక్తే, ఫిలిష్తీయుల యొక్క సర్దారుల గుండెల్లో ప్రతి క్షణం భయాన్ని వణుకును పుట్టించినటువంటి వ్యక్తే దావీదు. యుద్ధ ప్రవీణుడు, శూరుడు. అలాంటి దావీదేనా ఈ దావీదు? బాబు ఆ దావీదేనా ఈ దావీదు అంటే మీకు అర్థమైందా? ఎదుటి వ్యక్తి ఆ దావీదేనా ఈ దావీదు అని అనటానికి గల కారణం ఏంటంటే వెర్రివాని వలె అక్కడ ప్రవర్తిస్తున్నాడు. అక్కడ వెర్రివాని వలె ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఆయన ఒక వెర్రి పని చేశాడు. అది మీరు ఈ వెర్రి పని చేయకొడి, ఇది మెసేజ్ టైటిల్. ఈయన ఒక వెర్రి పని చేశాడు. ఏమిటి వెర్రి పని? మీరు 21వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని నోట్ చేయండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి వెళ్తాడు. బాగా వినాలి. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? తన చేతిలో ఖడ్గము లేదు, వర్షాలు తీసుకొని 5 రాళ్లను ఏరుకొని చేతిలో ఒక కర్రను తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఆ ఫిలిష్తీయుల వీరుడు, శూరుడు, అతన్ని జయించాలంటే సామాన్యమైన విషయం కాదు. దేశమంతా భయపడుతుంది. కానీ ఈ వ్యక్తి ఇలా వెళ్ళారు. ఆ ఫిలిష్తీయుల శూరుడు గొలియాతు దావీదును శపించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నేనేమైనా కుక్కనా కర్ర తీసుకొని వస్తున్నావు? ఈరోజు నిన్ను చంపేస్తాను అని దేవతల పేరటన ఏమండి గొలియాతు శపిస్తూ ఉంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసండి? నేను నా దేవుని పక్షముగా యుద్ధానికి వస్తున్నాను, యుద్ధము యెహోవాది. దావీదు వైరాగ్యం చూడండి. యుద్ధము యెహోవాది. నేటి దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించబోతున్నారు. యుద్ధము యెహోవాది. కాచుకో, నిన్ను చంపడానికి ఏ ఆయుధాలు అవసరం లేదు. కర్రొకటి చాలు, కుక్కను కొట్టినట్టుగా నేను కొడతాను. వడిశాలు చాలు, పిచ్చుకులను తరిమినట్టుగా తరుముతాను నిన్ను. దేవుని మీద ఆధారపడి దేవుని పక్షముగా యుద్ధానికి వచ్చే దావీదు ఇక్కడ చూడాలి. 9వ వచనంలోనండి ఒక యాజకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటారు, యుద్ధానికి నేను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి, నా ఆయుధములు కానీ నా ఖడ్గమును కానీ నేను తీసుకొని రాలేదు. నీ దగ్గర ఏదైనా ఒక ఖడ్గం ఉంటే నాకు ఇస్తే ఆ ఖడ్గాన్ని తీసుకొని నేను యుద్ధానికి వెళ్తానంటే ఆ యాజకుడు అంటాడు, బాబు ఆ రోజున గొలియాతు ఖడ్గముతో గొలియాతు తల నరికావు కదా, ఆయన ఖడ్గాన్ని జ్ఞాపకార్థంగా బట్టలో చుట్టి దాచిపెట్టాను. మరి ఆ ఖడ్గం ఉంది, అది ఇవ్వమంటారా అని అడిగాడు. అప్పుడు 9వ వచనంలో దావీదు అంటాడు, దానికి సమమైనది మరొకటి లేదు అన్నాడు. చూశారా? బాగా వినాలి మీరు. దానికి సమమైనది మరొకటి లేదు అంటే అర్థమైందా? ఒకప్పుడు ఏ ఖడ్గాన్నైతే విసర్జించాడో,
ఏ ఖడ్గాన్నైతే దూషించాడో, ఏ ఖడ్గముతో ఏమండి నేను యుద్ధము చేయనని చెప్పాడు, నాకు ఆయుధాలు ఏమండి వాడుక లేదు అని సౌలుతో ఖండితంగా చెప్పారు దావీదు. ఇప్పుడు దావీదు యొక్క వెర్రితనం ఏమిటంటే శత్రువు ఖడ్గాన్ని పొగుడుతున్నాడు. మరొకసారి చెప్తున్నా, శత్రువుని ఖడ్గాన్ని పొగుడుతున్నాడండి. దానికి సమమైనది లేదు. కొన్నిసార్లు ఆత్మీయులు అనుకునే వారి నోట కూడా ఇలాగే వస్తే, అమ్మో ఆ షుగరా చాలా గొప్పది, అబ్బో ఆ బీపీయా, అయ్య బాబోయ్ ఆ వైరసా, అయ్య బాబోయ్ అని లోకాన్ని పొగుడుతూ ఉంటారు, లోకములో ఉన్న వాటిని పొగుడుతూ ఉంటారు. ఆత్మీయులు ఎప్పుడు దానికి సమమైనది మరొకటి లేదు, దీనికి సమమైనది మరొకటి లేదని ఎప్పుడు కూడా దేనిని పొగడకూడదు. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే 40వ కీర్తనలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోనండి. మన దేవునికి సమమైనది మరొకటి లేదు. దేవునితో సమానముగా ఏది పెట్టుకోకూడదు. మరొకసారి చెప్తున్నాను, దేవునితో సమానముగా మనల్ని పెట్టుకోకూడదు. దేవునితో సమానముగా ఏమండి ఏ వ్యక్తిని పెట్టుకోకూడదు, ధనాన్ని పెట్టుకోకూడదు, హోదాని పెట్టుకోకూడదు, మనకి ఇచ్చిన టాలెంట్లను పెట్టుకోకూడదు. దేవునితో సమానముగా దేన్ని మార్చుకోకూడదు. ఇలాంటి పొరపాట్లు చాలామంది జీవితాలలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాము. అందుకే వారు, నేను అనకూడదు, దేవుని దృష్టిలో వెర్రివారి వలె మారిపోయారు, చరిత్రహీనులైపోయారు. మాకు దేవుడు కావాలి చేసి పెట్టని ఇశ్రాయేలు అడిగితే అహరోను వెర్రితనం చూడండి. వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఒక బంగారపు దోణ్ణి చేసి, ఐగుప్తు దేశములోని మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇదే అని బంగారపు దోణ్ణి చూపిస్తున్నారు. ఆయన చేసిన వెర్రి పనిని బట్టి ఆ రోజున 3000 మంది హతమార్చబడ్డారండి. మనసు దేవుని మీద లేకుండా జనులు తినుచు త్రాగుచు ఆడుతూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులని చేసే కార్యక్రమాలకు మళ్లించబడ్డారు. అహరోను చేసిన ఈ వెర్రి పని మత్తయి సువార్తలో 17వ అధ్యాయములో మీరు గమనించండి. యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద తీసుకొని వెళ్ళి రూపాంతరం చెందారు. యేసుక్రీస్తు యొక్క మహిమలో ఉన్నప్పుడు ఇటు ప్రక్కన ఏలియా, ఇటు ప్రక్కన ఏమండి మోషే వారితో మాట్లాడుతున్నారు. వెంటనే ఈ ముగ్గురు యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటారు, యేసుప్రభు మీకొక పర్ణశాల, మన ఏలియా గారికి ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, 3 పర్ణశాలలు కడతామయ్యా అన్నారు. చూశారండి, కొన్ని మందిరాల దగ్గరికి వెళ్తే ఇదే దేవుని మందిరానికి ఉండదు అక్కడ విలువ, ఉండకూడని వాటికి అక్కడ విలువ ఉంటుంది. ఆ స్థానం, ఈ స్థానం, ఆ స్థలం, ఈ స్థలం, పుణ్యస్థానం ఏమండి ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటారు. కొన్ని చర్చిల దగ్గరికి వెళ్తే ఏమండి పేతురుకు ఒక చిన్న టెంపులు, యోహానుకు ఒక చిన్న టెంపులు, ఏమండి మరియాకు ఒక చిన్న టెంపులు, జోసఫ్ గారికి ఒక చిన్న టెంపుల్, అన్నిటిని కట్టుకుంటూ వెళ్తుంటారు. యేసు ప్రభుతో సమానముగా. ఈ మధ్య ఎవరో ఒక చిన్న క్లిప్ పెట్టారు. ఓ పాస్టర్ గారికి ఎవరో ఒక విశ్వాసి ఫోన్ చేసినట్టు, మందిరానికి రమ్మని అడిగినట్లు, ఏనేమో కొంచెం పరిస్థితులను బట్టి రాలేకపోతున్నానులే అని అన్నట్లు, మందిరానికి రాకపోతే పరలోకం ఎలా వెళ్తావో అని ఈ పాస్టర్ గారు ఆయన చెప్పినట్లు, ఏమండే మరి ఏదో ఒక విధంగా పరలోకం పంపించే ఏర్పాటు చేయకూడదా అని ఆయన అడిగినట్లు. అది ఎంతవరకు వాస్తవమో అని నాకు తెలియదు. ఈ పాస్టర్ గారు ఏమో
ఉందిలే ఆ మార్గం కూడా, అది ఎవరు చెప్పేది కాదు, అది మన మధ్యలో ఉండేది. మరి కొంచెం ఖర్చు అవుతుంది. ఏది పాస్పోర్ట్ తీసుకోవడానికి ఖర్చు అవుతుంది చూడండి, పారిని పంపించడానికి ఖర్చు అవుతుంది అంటారు చూడండి కొంతమంది, ఖర్చు అవుతుంది. ఆ అమాయకుడు వెర్రోడేమో సర్లేండి పాస్టర్ గారు ఖర్చు అయితే అయింది, కొంచెం ఎంతో కొంత ఇస్తానులేండి, ఎంత అవుతుందండి అంటే 10,000 అవుతుందండి అని నేను అడిగినట్లు. అది మరి నిజమో పేకో నాకు తెలియదు. వామో 10,000 అండి అంటే ఏంటి, పరలోకం వెళ్ళాలంటే సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారా? ఉంటారంటే మీరే కదా చెప్పింది. ఆ 24 పెద్దలను కవర్ చేయొద్దు, కనీసం మనిషికి ఒక 100 ఇచ్చినా కానీ 2,400 పోలేదు. అవునండి. మరలా వెంటనే అక్కడికి వెళ్ళాలంటే మన పేతురుతో కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే తాళం చేయాలని ఆయనకే ఇచ్చింది, ఆయన కూడా కవర్ చేయాలి కదా మరలా. నేను ఈ మాటలు ఎట్టా ఉంటే నవ్వి చచ్చిపోయాను, భయంకరంగా నవ్వాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు. పరలోకం వెళ్ళటానికి కూడా ఏమండి బాగుంది, ఇక రాబోయే రోజులు పరలోకానికి కూడా పన్నేస్తారేమో నాకు ఆలోచన వస్తుంది. జిఎస్టీ వేస్తున్నారు కదా ఇప్పుడు, అలాగే జిఎస్టీ అని పన్ను అని మొత్తం వేస్తారేమో నాకు డౌట్ వస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి తెలియట్లేదు. ఏలియాకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, మీతో సమంగా కడతామంటే ఆ మాట అంటూ ఉన్నప్పుడే పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరాన్ని విన్నారు. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. వెంటనే వారందరూ బోర్ల పడ్డారు. వారు కన్నులెత్తి చూచినప్పుడు యేసు తప్ప మరెవ్వరూ వారికి కనబడలేదు. అంటే అర్థమేంటి తెలుసండి, మీ జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తుకు సమముగా దేనిని పెట్టుకొనకూడదు. అలా పెట్టుకున్నారంటే దేవుని దృష్టిలో మీరు వెర్రివారు. మీ ఆత్మీయతను ముందు పెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజున గలతీయులు కూడా ఆత్మానుసారంగా జీవించారు, తర్వాత శరీరానుసారముగా ప్రవర్తించారు, చరిత్రహీనులుగా మార్చబడ్డారండి. అలాంటి స్థితి మీకు రాకూడదని తెలియజేస్తున్నాను. నోట్ చేయండి, మీరు సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ స్వయముగా సౌలు ఒప్పుకున్నారు ఒక మాట. దావీదును తరుముకుంటూ వెళ్ళాడండి. వెళ్ళి అడవిలో తిరిగి ఒక గుహలో పండుకొని నిద్రపోతున్నాడు. దావీదు వచ్చి ఆయన వస్త్రపు చెంగును కోసుకొని అక్కడున్న నీలబుడిని తీసుకొని వెళ్ళాడు. ఆ ప్రక్కకు వెళ్ళి సౌలును లేపితే లేచారు. దావీదు సౌలు సేనాధిపతి అయినటువంటి అబ్నేరుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. రాజుకు నీవు కావలివాడివి కాదా? రాజు ప్రాణము తీయటానికి ఒక వ్యక్తి వస్తే నీవు రాజుతో కూడా పండుకున్నావే, నువ్వు మగవుడి కాదా? రాజు ప్రాణం విలువ నీకు తెలియదా అని అబ్నేరుని తిడుతూ ఉంటే వెంటనే సౌలు లేచాడు. అయిపోయి నేను నిద్రపోయాను, నా సేనాధిపతి సైనికులందరూ నిద్రపోయారు, అయితే దావీదు వచ్చారు, నా వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళారు, నా ప్రాణాన్ని కాపాడాడే అని 21వ వచనంలో సౌలు ఒక మాట అంటండి. దావీదా నాయనా, నీవు నాకు ఉపకారం చేస్తూ ఉంటే నేను నీకు అపకారం చేస్తూ ఉన్నాను. ఈ దినమున నా ప్రాణం నీ చేతికి అప్పగించిన నీవు నన్ను చంపకుండా విడిచిపెట్టావు. నేను వెర్రి పని చేశానంటాడు. ఏ పని చేశాడంట సౌలు? నేను ఈ వెర్రి పనులు చేశాను. ఏం వెర్రి పనులు చేశాడు?
దావీదును తరమటమే వెర్రి పని. ఇంకో మాట చెప్తే వినండి. దావీదు అక్కడ ఒప్పుకున్నాడు చూడండి. చచ్చిన కుక్కని నన్నెందుకు మీరు తరుగుతున్నారు? మిన్నల్లిని ఎందుకు నన్ను తరుగుతున్నారు? మీరు ఇశ్రాయేలుకు రాజు, ఏ రోజు నేను మీకు కీడు చేయను. దావీదు వలన మీకు ఎప్పుడైనా హాని జరగదు. నీకు ఏ రోజైనా నీ కీడు చేశానా? మేలు చేశాను కదా. వాస్తవమేనండి. దావీదు గొంతులో ఊపిరున్నంత వరకు సౌలుకు తన కుటుంబానికి కీడు చేయలేదండి. సౌలు చనిపోయేటప్పటికి కూడా దావీదు ఎప్పటికీ కీడు చేయలేదండి. దావీదు సౌలును చాలా గాఢంగా ప్రేమించారండి. ఆయనకు దయ్యం బట్టి పీడించబడుతూ ఉంటే సితారా ప్లే చేసి ఆ దురాత్మ పోయేటట్లు ఉన్నాడు. రాత్రంతా మెలకుగా ఉండి సౌలును కాచుకోండి. సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు నిందొచ్చినప్పుడు ప్రాణాన్ని తెగించి గొలియాతుని జయించాడండి. ఇంకా చెప్పాలంటే సౌలు సామాన్లు మోసుకుంటా యుద్ధానికి వెళ్ళాడండి. గొలియాతుని చంపిన తర్వాత కూడా సామాన్లు మోసుకుంటూ తిరిగాడండి. సౌలు యొక్క సైన్యానికి దావీదు ముందెళ్ళారండి. ఏ రోజు కూడా సౌలుకు దావీదు అపకారము చేయలేదు. మరి సౌలు ఎందుకు ఎప్పుడు అపకారం చేస్తున్నాడు? అసలు ఎక్కడ బిగినింగ్ అయింది? సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయంలో బిగినింగ్ అయింది. యెరూషలేము కుమార్తెలందరూ వచ్చి దావీదుకు 10,000 స్తుతులు పాడి సౌలుకు 1000 స్తుతులు పాడితే ఎదుటి వాని యొక్క ఘనతను ఓర్చుకోలేకపోయాడు సౌలు. అది ఏం చేసిన వెరితనం. ఈరోజు చూడండి, చాలామంది ఆఫీసులో తోటి స్టాఫ్ ఉంటారు. ఒక వ్యక్తి పొగడబడుతూ ఒక వ్యక్తి ఒక స్థాయికి వస్తూ ఉంటే తోటి స్నేహితులే తోటి ఉద్యోగస్తులేనండి మా స్టాఫ్ అని చెప్తూ ఉంటారు. ఆ ఎదుటి వారి యొక్క క్షేమం, ఆ ఎదుటి వారి యొక్క ఘనత, ఆ ఎదుటి వారి యొక్క ప్రమోషన్ని ఓర్చుకోలేరండి. అందుకే చూశారా మీరు, దానియేలు రోజుల్లో కూడా దానియేలు హెచ్చించబడుతూ ఉంటే ఓర్చుకోలేకపోయారండి. ఏదో ఒక శాసనాన్ని పుట్టించి రాజు చేత సంతకం పెట్టించి దానియేలుని తిన్నగా సింహాల గుహలో వేయించారు. వెర్రిపోయినండి. చివరికి జరిగింది ఏంటి తెలుసండి? వారు చేసిన వెర్రి పొందిని బట్టి ఆఖరికి ఆ సింహాలకు వారే ఆహారముగా మార్చబడ్డారు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎదుటి వారి క్షేమాన్ని ఓర్చుకోవాలి. ఎదుటి వారి క్షేమాన్ని చూసి సంతోషించాలి. బైబిల్ చరిత్రలో మోషేను దేవుడు తన అన్నైనటువంటి అహరోను కంటే ముందు పెట్టాడు. అహరోను తన హృదయమందు సంతోషించెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి మీ జీవితంలో ఈ రోజున గమనించండి నా ప్రియమైన సహోదరులారా, ఇలాంటి వెర్రి పనులు చేసి దేవుని దృష్టిలో చివరికి వెర్రివారు అనే స్థాయికి దిగజారొద్దని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక 2 విషయాలు, చిన్న విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నేటి సంఘాల్లో జరుగుతున్న వింతలు చూడండి. ఇక్కడ వ్రాయబడింది. ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు,
వినాలి. ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మ విషయములను ఆస్వాదిస్తారు, ఆత్మ విషయములను తన మనసులోనికి తెచ్చుకుంటారు, ఆత్మ విషయముల ప్రకారంగా నడిపించబడతారు. ఈ ప్రకృతి సంబంధులు ఉంటారే, వీరికట ఈ ఆత్మ విషయములన్నీ ఎలా ఉంటాయో తెలుసండి, వెర్రితనముగా ఉంటాయి అట, వెర్రితనముగా. ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధి ఎప్పుడు ఏమండి ఆత్మ లేనివాడై, బైబిల్ చెప్తుంది. ఎవరు ప్రకృతి సంబంధి? యూదాలో వ్రాస్తాడు, ఆత్మ లేనివాడై భేదములు కలగజేస్తూ ఉంటారు. భేదములు సంఘాల్లో చాలామందిని చూస్తుంటాను. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటారు, పరిశుద్ధాత్మలో హర్షిస్తూ ఉంటారు. సేవకులు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ ఉంటే తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం అండి, నేను ఒక బ్రాంచీలో వాక్యం చెప్పడానికి వెళ్ళేవారిని. చిన్న మందిరం అండి, అక్కడ అందరూ ఆత్మతో నింబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అందరిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఆయన ఉండండి, ఆయనకి ఆత్మ విషయాలంటే గెట్టవు. బుద్ధిగా వస్తారు, నిండుగా కూర్చుంటారు, లేవమంటే నిండుగా లేస్తారు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, ఇదే ఆయన తెలిసేది. ఎవరో ఇద్దరు ముగ్గురు ఎగురుతూ తాకారట, ఆయన తగిలారండి. ఆ మరుసటి రోజు నేను ఏదో ప్రార్థన చేస్తూ ఆ ఊరికి వెళ్తేనండి, ఆ సహోదరుడు నాతో అంటారు, ఏంటంటే వర్షిప్ ఏంటంటే ఆ పిచ్చిపాటలో, ఆయననే మాట నాతోటే, ఆ పిచ్చిపాటలు ఏమిటండి, ఆ పిచ్చి ఎగురుడు ఏమిటండి, ఈయన ఓసన్న మందిరంలో ఉన్నాయనే క్రిస్టియనే. ఆ పిచ్చి ఎగురుడు ఏమిటండి, ఆ పిచ్చి శాస్త్రాలు ఏమిటండి, ఆ పిచ్చి భాషలు ఏంటండి, బుద్ధిగా ప్రార్థన చేసుకుంటూ ఉండే వ్యక్తుల్ని తగలటం ఏంటండి. మా ధ్యాస అంతా ప్రభు మీద నుండి మలుతుందండి. అయ్యి బాబోయ్ రజన్న గారు మీరు చూడలేదండి అంటే, నేను చూడలేదండి, నేను పాట పాడేటప్పుడు కళ్ళు మూసుకున్నానండి, కళ్ళు మూసుకొని పాట పాడానండి అన్నా నేను. అయ్యి బాబోయ్ ఇదిగోండి ఎంత ఎత్తున ఎగిరారండి, ఎంత ఎత్తునని మీరు నమ్మండి, ఎగిరి చూపించాడు. ఎగిరి నేను అనుకున్నాను, బైబిల్లో వ్రాయబడింది, యేసుక్రీస్తుకు విరోధముగా ఒకవేళ మాట్లాడినా పాప క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మునికి అసలు విరోధంగా మాట్లాడొద్దు అని వాక్యం చెప్తుంది. ఈయనకి ఏదో మేకాల ఆత్మ వచ్చి ఉంటుంది. దావీదు భార్య ఉందే మేకాలు, దావీదు ఎగిరి గంతులేసి ఏమన్నా నాట్యం ఆడుతూ ఉంటే, అబ్బా అబ్బా ఏం ఎగిరావయ్యా, ఏం డ్యాన్స్ చేసేవా అని చెప్పి మేకాల రోజున వెర్రి మాటలు మాట్లాడింది. సేమ్ అదే ఆత్మ దూరింది అనిపించింది నాకు మనసులో. నేను పనిష్మెంటా దేవుడు ఇచ్చాడని నేను చెప్పనండి. ఆ తర్వాత ఆయన ఎందుకో రోజు రోజుకి కోలుకోకుండా అయిపోయాడు. 6 నెలలు గడవకు మునిపే ఇది ఈ చేతులతో నేను సమాధి చేసే పరిస్థితులు వచ్చినాయి. నేనేమనుకోలేదు, ఆయన చెప్తా ఉంటే విన్నాను, మౌనంగా వెళ్ళాను. మేకాల ఆత్మ వచ్చింది ఏంటి అని అనుకున్నాను అంతే మనసులో. ప్రకృతి సంబంధం అండి. ఈరోజు చాలామందికి భాషలంటే తెలియదు, భాషల అర్థాలంటే తెలియదు, ప్రవచనాలంటే తెలియదు, దర్శనం అంటే తెలియదు. ఇవన్నీ ఎవరైనా బోధిస్తూ ఉంటే ఏమండి వెర్రోలాగా ప్రవర్తిస్తుంటారు. కారణం ఏంటంటే అవి మీకు తెలియకపోవటే మీ వెర్రితనం. మనుషుని ఆత్మ మనుషుల్లో ఉన్న విషయాలు చెప్తుంది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏమండి దేవుని గూర్చిన విషయాలు బోధిస్తారు.
దేవుని దృష్టిలో ఏమండి ఎవరు వెర్రివారు? ఈ ఆత్మ విషయాలను తెలుసుకోకుండా ఉంటారే. తెలియకపోతే నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలియకపోతే తెలుసుకోండి. తెలిసి తెలియని అనుభవాలలో ఏదంటే అది మాట్లాడవద్దు. తెలీదా? ప్రార్థన చేసుకొని తెలుసుకోండి. తెలీదా? అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తారు. అంతేగాని పిచ్చి భాషలు ఏమిటి, పిచ్చి ప్రవచనాలు ఏమిటి, పిచ్చి దర్శనాలు ఏమిటి, ఈ పిచ్చి కళలు ఏమిటి, ఇవన్నీ అని ఆత్మ విషయములను మీరు వెరితనముగా భావించుకొని వెర్రివారిగా మారొద్దని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిందండి. బిలామును గురించి. ఆశీర్వదించబడిన వ్యక్తుల్ని శపించటానికి బాలాకు ఇచ్చే బహుమతి మీద దృష్టి నిలిపి ప్రయాణమై వెళ్తున్నారు. నోరు లేని గాడిద నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నా ఈ బిలాముకు అర్థం కావట్లేదు. అందుకే పేతురు కొంచెం ఖండితంగా మాట్లాడాడు. ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అని. ఎవరైనా ప్రవక్తే, వెర్రి ప్రవక్త. ఎందుకండి గదిలోకి వెళ్తే ప్రభు మాట్లాడతారు, ఆయన ప్రార్థన చేస్తే ఆయన నోట్లో ఆశీర్వాదపు వచనము ఇచ్చాడు దేవుడు, ఆ మాటని స్థిరపరుస్తాడు. అంత మంచి స్థాయిని ఎందుకు దిగజారి తీసుకున్నారండి? కొంచెం ఆలోచించండి. వెర్రి ప్రవక్త వెర్రి మాటలన్నీ మాట్లాడతాడు, చరిత్రహీనుడయ్యాడు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో కొంత మట్టుకు నేను ఈ భాగం బైబిల్లో ఉంది కాబట్టి మీకు బోధిస్తున్నాను. బైబిల్లో ఉన్న అన్ని పార్ట్లు మనం తెలుసుకోవాలి కనుక, అన్ని కోణాల్లో మనం ధ్యానించాలి కనుక, ఆత్మీయులు అనుకునేటటువంటి వ్యక్తులు కూడా ఇదిగో ఇలా వెర్రివారి వలె ప్రవర్తించి దేవుని దృష్టిలో వెర్రివారిగా మారారు. మరి ఈ మాటలన్నిటి ప్రకారంగా ఈ బలహీనతల్లో మీరు పడకూడదని, దానికి వ్యతిరేకంగా మీ వ్యక్తిగత జీవితాలు, మీ పరిచర్య, మీ విశ్వాస జీవితం గడుపుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మాటలన్నింటినీ మీ హృదయములలో చేర్చుకోనండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు జీవితంలో దేవుని దృష్టిలో ఎప్పటికీ వేరేవారి వలె, పిచ్చోళ్ళ వలె ప్రవర్తించకుండా ఉన్నట్లు నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాకృప కనికరములను బట్టి ఈ శుభవేళ మీరిచ్చినటువంటి ఈ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఆ రోజున ఒక యజమానుడు చెప్పారు, మీరు ఈ వెర్రి పని చేయకుడి అని. తండ్రి, ఈ రోజున భౌతిక ప్రపంచంలోనూ అలాగే బైబిల్లోనూ అనేకులు తెలిసి తెలియక వెర్రివారి వలె ప్రవర్తించి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. విలువైన కుటుంబ వ్యవస్థను తండ్రి పాడు చేసుకుంటున్నారయ్యా. పరిచర్యలో వెర్రివారి వలె ప్రవర్తిస్తున్నారు. సంఘ పాలనలో వెర్రివారి వలె ప్రవర్తిస్తున్నారు. వారి చేష్టాలు ఆ విధంగా మారుతూ ఉన్నాయి తండ్రి. లేఖనాల ఆధారాలతో ఒక్కొక్కరి జీవితాలలో వెర్రితనం అనేది ఎందుకు ప్రవేశించిందో అనేది మీరు బోధించారు. ఆ బలహీనతల్లో ఏ ఒక్కరూ పడకుండా బహు జాగ్రత్త కలిగి మెదులుకోవటానికి కృప దయచేయండి. ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ మాటల ద్వారా బహు జాగ్రత్తగా జ్ఞానము, వివేకము, పరసంబంధమైన ఆలోచనలు లేని వారి వలె పిచ్చివారిగా, వెర్రివారిగా, ఓయి వెర్రివాడ అని మీ ద్వారా పిలిపించుకోకుండా నడిపించబడినట్లు
మీరు సహాయము దయచేయండి. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.